జై శ్రీరామ్ జై హనుమాన్. ఇప్పుడు చాలామంది బట్టతల గురించి చాలామంది భయపడుతుర్రు. అంటే ఇప్పుడు మన ఏజ్ పరంగా కానీ, లేదంటే చిన్న వయసులో బట్టతల రావడం కానీ, లేకపోతే జీన్స్ బట్టి రావడం కానీ, ఎటువంటిదని ఉండని ఈ రామ్ములక్కాయ చెట్టు అనేది ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మన చిలకకాడ, బాయికాడ, ఎక్కడ పడితే అక్కడ బండల పొంటి, చిలక పొంటి, గుట్టల పొంటి వచ్చినా చూసుకున్న కూడా దొరుకుతారు. కొంతమంది ఏమో చిన్న ములక్కాయ అంటారు, కొంతమంది ఏమో మా దేశం మా తెలంగాణ భాషలో అయితే రామ్ములక్కాయ అంటారు. చాలా విధాలమైన, చాలా గొప్ప అయినది కూడా. ఇది ఎటువంటి పని చేస్తుంది అంటే, ఎక్కువ మాటకు ఎవరైతే మొట్టమొదటి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడేది. ఇంకోటి వచ్చేసి దీని పేరు రామ్ములక్కాయ. అయితే ఇది విధి విధానం అనేది, ఈ రామ్ములక్కాయ చెట్టుని ఆకులను తీసుకొని, ఆకుల మీద అంత ముళ్ళు ఉంటే తీసుకునేటప్పుడు జాగ్రత్త కత్తెర తీసుకుపోయి, కత్తెర కట్ చేసుకొని సమూలంగా తీసుకొని మన మిక్సీలో వేసిన తర్వాత మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాత మీరు తేనెని దాంట్లో యాడ్ చేసుకొని, మీరు రాత్రిపూట పడుకునే ముందు ఎక్కడైతే ఎంటికలు మన ఊసిపోయినాయో, అక్కడ ఎంటికలు వస్తలేవో, దాన్ని క్రమం తప్పకుండా 40 రోజులు కానీ 2 నెలలు కానీ నష్టం లేదు, దాంట్లో తేనె యాడ్ చేయాలి. తేనె అంటే కూడా మీకు ఇప్పుడు అందుబాటులో అయితే కల్తీ తేనెలు అమ్ముతారు. ప్యూర్ తేనె అయితేనే చాలా మంచిది. స్వామి మరి తేనె కలుపుకొని అది పెట్టుకుంటే మాకు చీమలు పడతాయా, దోమలు పడతాయా, మరి అనుకోవద్దు అట్లా. మీరు జాగ్రత్త పడుకుంటే కింద పడుకుంటే చీమలు వస్తాయి, తీపికి వస్తాయి. కాకపోతే మంచిగా ఒక బెడ్ మీద పడుకుంటారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇది ఎంత ఉపయోగకరం ఏంటంటే, దాని ముళ్ళులు ఉంటే చాలా చాలా రకాలు ఉంటుంది. ఇది రామ్ములక్కాయ మనకు వైద్యానికి చాలా విధాలుగా, ఆయుర్వేదంలో చాలా విధాలు పనిచేస్తుంది. అందుకే నేను తీసుకొని పోతున్నా దీన్ని. ఇట్లా ముళ్ళులు ఉంటాయి. ఇంకో ఇట్లా కాయలేమో, ఇదేమో పండు కాయ, అదేమో ఎండుకాయ, అదేమో మనం చింతపులుసు వేసుకొని ఊర్లో పొంటి ఈ చింతపులుసు పోసుకొని తింటే కూడా చాలా ఆరోగ్యకరమైంది, చాలా మంచిది. ఎంత ఆరోగ్యం అంటే చెప్పలేము. ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు ఇంటికి పోగానే రామ్ములక్కాయలు తీసుకుని చింతపులుసు పోసుకొని వండుకొని తింటే కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. చాలా ఔషధ గుణాలు దీంట్లో ఉంటాయి. ఆయుర్వేద మెడిసిన్లో కూడా చాలా వరకు కలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ గుట్టల పొంటి కానీ, చిలకల పొంటి కానీ మీరు గమనించినట్టయితే ఆకుల మీద ముళ్ళు ఉంటుంది, ఒకటే గుచ్చులు ఉంటుంది అనమాట. ఈ చెట్టుని మీరు సమూలంగా తీసుకొని, మీరు ఏ విధంగా అయితే నేను చెప్పినో అదే విధంగా ఆకులను మిక్సీలు వేసుకొని దాంట్లో తేనె కలుపుకొని, ఎక్కడైతే బట్టతల ఉన్నదో దాని ప్రకారంగా పెట్టుకున్నట్టయితే ఒక 40 రోజులు ఎంటికలు మొలుస్తాయి. మీరు చూడండి, మీకు అయిన తర్వాత 10 మంది చెప్పండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎటువంటి ఆహారం తినాలి, ఎట్లా మరి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఏమైనా పాటించాలా అంటే వాటికి దీనికి సంబంధం లేదు. జుట్టుకు ఆహారానికి సంబంధం లేదు. మంచి టైంకి తింటే ఇంకా మంచిది. మీరు తినకుండా ఏదో పెట్టుకున్నామంటే కాదు, మంచి ఆహారం, ఎనర్జీ ఫుడ్. మీకు ఎనర్జీ ఫుడ్ ఆకుకూరలు, వంకాయలు ఏవైతే మీరు తింటారో మీకు ఇష్టమైన ఫుడ్ తినొచ్చు. దీన్ని మాత్రం క్రమం తప్పకుండా చేయాలి. ఇంకోటి దీని ఫలితం ఏంటంటే, మెయిన్ పాయింట్ వచ్చేసి బాగా చాలా మందికి పిప్ప పన్ను గురించి ఆల్రెడీ మీకు కుప్పింటాకు చెప్పిన, మన చిత్రమూలం చెట్టు కూడా ఉన్న. చిత్రమూలం అంటే పన్ను ఊడిపోవడానికి, కుప్పింటేమో మన పన్ను నొప్పి తగ్గించడానికి. ఇది అట్లా కాదు. ఇదే రామ్ములక్కాయలని మీరు సమూలంగా నీడల ఆరబెట్టుకున్న తర్వాత, ఎండిన తర్వాత మోదుగాకుల ఈ ఎండబెట్టుకున్న మోదుగాకులో చుట్టేయండి. ఎందుకంటే ముసలు చుట్ట తాగుతారు కదా, ఆ విధంగా ఈ రామ్ములక్కాయని తను చుట్ట వేసి ఒక 2 దమ్ములు అని గట్టిగా ఉంచి అనుదాలి. ఒకసారి ఏమో మళ్ళీ ఒక దమ్ము గట్టిగా పీల్చి ఒక 2 నిమిషాలు బుక్క పట్టుకోలే మింగొద్దు, అది అనుకోలేదు. మీకు ఎప్పుడైతే పుచ్చి పన్నుతోటి బాధపడుతురో, ఏమన్నా పురుగులు మీ కంటి ముందున పడుతుంది. ఎప్పటి నుంచో మొత్తం కడుపు అంతా చల్లబడుతుంది, అంత హాయి ఉంటుంది. ఎన్ని రోజులు అయితే మనకి ఇబ్బంది పెడుతుందో అంత ఫ్రీ చేస్తుంది ఇది. ఇంకోటి, ఇది మాత్రం మీరు వండుకొని తిన్నట్టయితే, మీకు అందుబాటులో దొరికినట్టయితే, డైలీ తీసుకున్నట్టయితే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండగా చాలా ఎనర్జీ ఫుడ్. ఇవన్నీ తీసుకుపోవడం కారణం ఏంటంటే, నేను ఆయుర్వేదంలో నాకు సంబంధించిన దాన్ని కలుపుకుంటా. నేను కూడా కొన్ని వండుకోవడానికి మా అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ జబర్దస్త్ చేస్తుంది కూర. చింతపులుసు అనగానే నాకు నోట్లో నూరులు వస్తున్నాయి, అంత మంచిగా అనిపిస్తుంది. అంటే మా అమ్మ బాగా కొడుతుంది. దీన్ని పచ్చడి కూడా పెడుతున్నా. పచ్చడి పెట్టే విధానం కూడా నేను చూపిస్తా వీలైతే. మనకు ఆయుర్వేద మెడిసిన్లో మాత్రం చాలా గొప్పైన మూలిక. దీని గురించి నేను తెలిసిన వరకు రీసెర్చ్ చేసి చూసినా. మీరు మాత్రం ఈ చెట్టును గమనించాలి. బ్లూ కలర్ పువ్వు వస్తుంది. నా డిక్కి మొత్తం నింపుకున్నా, ఎందుకంటే సాధారణంగా దొరకదు, ఎండాకాలం టైంలో ఉంటుంది. చూపి దగ్గర. మీరు ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా మాత్రం దీన్ని వదలొద్దు. చాలా గొప్పైనది. జయ సీతారామ, జయ హనుమాన్, అయోధ్య రామ, దశరథ రామ.